నెయ్యి మంటలు ఇంకాస్త విస్తరిస్తున్నాయి. తిరుమల లడ్డూలో ముమ్మాటికి కల్తీ జరిగిందని టీడీపీ అంటుంటే ఆ కల్తీకి హెరిటేజ్తో లింక్స్ ఉన్నాయంటోంది వైసీపీ. ఇందాపూర్ డైరీ పేరు తెరపైకి తేవడం ద్వారా ఎదురుదాడికి దిగింది. ఇవాళ మరో అడుగు ముందుకేసి వెంకటేశ్వరుడి ఫొటోస్తో నిరసనకు దిగడంతో మండలి ఒక్కసారిగా దద్దరిల్లింది. This cannot be permitted, sir. There should be, sir, Chairman, sir. నెయ్యి కయ్యం ఏపీ మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య మంట పెట్టింది. ఇందాపూర్ హెరిటేజ్ డైరీపై ఈ ఉదయం చర్చకు పట్టుబట్టారు వైసీపీ సభ్యులు. సభలోకి ప్లకార్డ్స్ తో పాటుగా వెంకన్న ఫొటోస్ ను సైతం తీసుకొచ్చారు. ప్లకార్డ్స్, వెంకన్న ఫొటోస్ తో చైర్మన్ పోడియం ముందు ఆందోళన చేపట్టారు. దేవుడి ఫొటోస్ సభలోకి తేవడంపై భగ్గుమన్నారు మంత్రులు. విపక్షం తీరుపై ఆగ్రహంతో హెడ్ ఫోన్ విసిరేశారు పయ్యావుల కేశవ్. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగే దుర్మార్గపు చర్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. దేశ చరిత్రలో ఇలాంటివి జరగలేదన్న పయ్యావుల హిందువులను రెచ్చగొట్టేలా వైసీపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. వైసీపీ సభ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని ద వే దే ఆర్ బిహేవింగ్ బుద్ధుందా సార్? వీళ్ళకి రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ది పర్మిషన్ చైర్మన్ సార్, వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. దేవదేవుడిపై నిందలు మోపి ధనార్జన కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు చర్చ జరగకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడి ఫొటోస్ ని తాము ఎక్కడ అవమానించలేదని స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామి ఫోటోని ఏం చెప్పారు బాబు? చెప్పారు. ఒక ఫోటోని హౌస్లో చెప్పులు బూట్లు వేసుకొని మేము తీసుకెళ్ళిన ఫోటోని ఒకటి చూపెట్టమనండి. మీరు మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఏదైతే ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్ళి అయ్యా వీరికి మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను. శ్రీవారికి చేసిన మహాపాపం కప్పిపుచ్చుకోవడానికి జగన్ మహాపరాధం చేశారని ఆరోపించారు మంత్రి నారా లోకేష్. ఎక్స్లో ఒక వీడియోను సైతం పోస్ట్ చేశారు లోకేష్. జగన్కి దేవుడంటే భక్తి భయం లేదని, హిందువుల మనోభావాలంటే లెక్కే లేదని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్సీలు బూట్లు చెప్పులతో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకొని మహాపరాధం చేశారని చెప్పారు లోకేష్. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, కల్తీ నెయ్యిపై స్టార్ట్ అయిపోయి కంప్లీట్ గా టాపిక్ అంతా కూడా డీవియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏకంగా ఒకరికొకరు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. అసలు ఏం జరిగింది ఇవాళ? ఇవాళ వెంకటేశ్వర స్వామి పేరుతో, ఆయన పేరుపైన ఆరోపణలు, ఆయన పేరుతోనే పెద్ద ఎత్తున నినాదాలతో కౌన్సిల్ పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇది రాజకీయపరమైన కోణంగా చూడాలా, లేకపోతే భావోద్వేగం, మతపరమైన కోణం అన్నీ కలిపి మిక్స్ చేసి పెద్ద ఎత్తున ఒక సీన్ని క్రియేట్ చేసే ప్రయత్నాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయన్నట్టుగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఈరోజు శాసన మండలిలో కనిపించిన నేపథ్యం. ఒకవైపు భక్తిభావాన్ని కాపాడాలనే ప్రయత్నమా, లేకపోతే రాజకీయ పరంగా ప్రత్యర్థి పార్టీలని ఇరుకుని పెట్టాలన్న ఉద్దేశమో తెలియదు. కానీ పెద్ద ఎత్తున రెండు పార్టీలు, ఒక పార్టీ చెప్పులేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకుని ఇట్లాంటి నినాదాలు చేస్తారా, ఇట్లాంటి వాటికి కౌన్సిల్లో చోటు ఉందా అన్నట్టుగా కూటమి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసి దానిపైన పోరాటం చేస్తే, మరొకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఇది హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న కోణాన్ని మేము ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో చేస్తున్న చర్చను జరగనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని కూటమి పెద్ద ఎత్తున దీన్ని అడ్డుకుంటుందని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. సో మొత్తానికి కూటమికి బలం లేని చోట, వైసీపీకి బలం ఉన్న చోట రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరుకుని పెట్టాలని వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తుంటే ఆ చర్యల్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టే ప్రయత్నాన్ని కూటమి చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం. దీంట్లో ప్రధానంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన తిరుపతి లడ్డు అంశమే ఇక్కడ ప్రధానమైన కారణం కావడం విశేషం. లడ్డూకి సంబంధించి కల్తీ జరిగిందని చెప్పి ఒకవైపు గొడవ జరుగుతున్న నేపథ్యంలో అయితే ఆ కల్తీకి కారణం
జంతు కొవ్వు లేదని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన మాట అవాస్తవం అని చెప్పే ప్రయత్నాన్ని మొన్నటిదాకా చెప్తూ వచ్చిన వైసీపీ తాజాగా ఈ హెరిటేజ్కి ఇందాపూర్కి సంబంధం ఉంది. ఇందాపూర్ నుంచి 2016లో టీటీడీకి నెయ్యి సరఫరా అయింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇందాపూర్కి మళ్ళీ కాంట్రాక్ట్ ఇచ్చారు. గతంలో 348 రూపాయలున్న ధరని ఇప్పుడు 648 రూపాయలకి పెంచి ఇచ్చారు. కేవలం ధరను పెంచి ఇచ్చేందుకు మాత్రమే వైసీపీ మీద ఇట్లాంటి కల్తీ వ్యవహారాన్ని నడిపించింది, ఆరోపణలు చేసింది. కానీ దాని వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నాన్ని వైసీపీ చెప్తోంది. దాని మీదే గత 4 రోజులుగా వాయిదా తీర్మానాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. దానిపైన చర్చ చేపట్టాలని ప్రయత్నిస్తోంది. కానీ దానికి కూటమి మాత్రం చర్చకి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం లేదు, కానీ చర్చ ప్రారంభించాలంటే కల్తీ జరిగిందని మీరు ఒప్పుకోండి, సిబిఐ కల్తీ జరిగిందని చెప్పింది కాబట్టి మీరు కల్తీ జరిగిన దానికి పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి, దానికి క్షమాపణ చెప్పిన తర్వాతే మేము ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్న లింక్ పైన కావచ్చు లేకపోతే మిగతా అన్ని విషయాల మీద చర్చిస్తామని చెప్తూ వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం ఉన్నట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇవిగో అని చెప్పే ప్రయత్నాన్ని మీడియా బయట చూపిస్తున్నారు. అదే సమయంలో హౌస్లో చర్చించడానికి సమయం ఇవ్వాలి, హౌస్లో చర్చకి వస్తే మీ బండారం బయటపడుతుందని మీరు చర్చకి అనుమతించకుండా మంత్రుల్ని అసెంబ్లీ నుంచి కౌన్సిల్కి తీసుకొచ్చి గొడవ చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు కూడా మళ్ళీ దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉంది, దీనిపైన వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని కూటమి ఖచ్చితంగా దీన్ని గట్టిగా వాదిస్తుంటే మరొక వైసీపీ మాత్రం ఇక్కడ కౌన్సిల్లో వాళ్ళకి బలం ఉంది కాబట్టి ఇక్కడ తమ బల నిరూపణని అలాగే కూటమిని ఇబ్బంది పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది.